ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. కాబట్టి ఓ జనులారా, తాళీ తమాల బొకులాది వృక్షాల యొక్క మూలముల ఉన్నటువంటి విశ్రాంతిని పోలినటువంటి ఈ భూలోకము మొదలుకొని బ్రహ్మలోక పర్యంతము కలిగినటువంటి నివాసముల యందలి ఈ విశేషమైనటువంటి పుష్ప విలాసహాసముల వంటి నిత్యమైనటువంటి భోగాల చేత ఏ నిరతిశయ భూమానందము యొక్క నామమాత్రము అంటే లవలేశమైనా కూడా మూఢజనుడు ఎరుగక జాలకుండా ఉన్నారో అటువంటి పునరావృత్తి రహితమైనటువంటి మరొక శరీరాన్ని ధరించుకొని రాకుండా ఉండేటువంటి స్థితి ఏదైతే ఉంటుందో ఆ మోక్ష విశ్రాంతి సుఖాన్ని మీ యొక్క మనస్సు అనబడేటువంటి మృగము, ఆ శమరూపమైనటువంటి ఇంద్రియాలు నిగ్రహించబడినటువంటి మనో ఇంద్రియాలు నిగ్రహించబడినటువంటి ఆ శమరూపంలో ఉన్నటువంటి ధ్యాన వృక్షము వలన పొందగలుగుతుంది కదా. ఆ తర్వాత ఆ వివేక వృక్షము పైన పాదాలను దృఢంగా నెలకొల్పుతుంది. ఆ తర్వాత పూర్వము తన యొక్క సంసార భూమి అందలే తాను పడినటువంటి పాట్లు కోరికలతోటి, కోపాలతోటి, అహంభావాలతోటి ఇది నేను, ఇదంతా నాది అనేటువంటి ఏ వృత్తులతో అయితే కూడుకొని ఉన్నాడో దానిని త్యజించి వేస్తాడు. ఇంకా కూడా ఉన్నతమైనటువంటి పదమును పొందినటువంటి వాడే మరలా కూడా క్రింది వస్తువులను ఎన్నడూ కోరకుండానే ఉంటాడు. ఎలాగంటే క్రింది వస్తువులు అంటే శరీరాల యొక్క రాకపోకలు కలిగించేటువంటి ఈ జగత్ సంబంధమైనటువంటి దృశ్యమాన ప్రపంచంలోకి రావడం అనేటువంటి సాంసారిక భోగాదులు ఏవైతే ఉంటాయో వాటిని ఎప్పటికీ కోరకుండానే ఉంటాడు. అటువంటి ఆత్మ అనబడేటువంటి ఉత్తమ ఫలితాన్ని గురించి ఆపేక్ష చేత అతడు వివేక వృక్షము పైన అంటే సత్యము, శాశ్వతము, నిత్యము, నిరతిశయ ఆనందము కలిగినటువంటి ఏ పారమార్థికమైనటువంటి విచారణ చేత పరమాత్మ తత్వాన్ని పొందవచ్చో అదే సత్యము అనే వివేకము కలిగినటువంటి వాడు ఆ వివేక వృక్షము పైన దృఢంగా ప్రతిష్ఠితుడై ఉంటాడు. అంతేకాదు, ఎలాగంటే సర్పం గనక కుబుసాన్ని వదిలేసినట్లుగానే తన యొక్క పూర్వపు కోరికలు, సంస్కారాలు, వాసనలను కూడా వదిలివేస్తాడు. ఇంకా ఉత్తమమైన ఉన్నతమైనటువంటి అన్నింటికంటే కూడా అధిష్టాన పదమైనటువంటి ఆత్మపదమునందు అధిష్ఠితుడై ఉన్న తనను తాను చూసుకొని ఇంతకాలం వరకు కూడా నేను ఈ సాంసారిక జంజాటంలో పడి ఈ విషయ సుఖలేశాన్ని గురించి ప్రార్థిస్తూ దీనత్వంతో కూడుకొని ఎలా ఉన్నాను అని తన యొక్క గతంలో జరిగిన అల్పత్వానికి తనకు తానే తలంచి నవ్వుకుంటాడు అనే చెబుతూ, అంతేకాదు ఇంకా కూడా ఆ యొక్క సమాధి స్థితి నుండి వ్యుత్థానక సమయమున అంటే మేల్కొనేటువంటి సమయంలో ఆ జ్ఞాని ఏం చేస్తాడంటే కరుణ మొదలైనటువంటి దైవీ గుణాలు అనబడేటువంటి ఆ వివేక వృక్షం యొక్క శాఖలయందు అంటే ఆ వివేకమునందే ఎల్లప్పుడూ కూడా తిరుగాడుతూ ఉంటాడు. మళ్ళీ ప్రక్కకు రాడు. ప్రక్కకొస్తే ఏమవుతుంది? లోభము, మోహము మొదలైనటువంటి కామ కోరికలతో కూడుకొని, క్రోధాల విషయాలతో కూడుకొని ఉన్నటువంటి మనమత్సరాలు కూడుకుని ఉండే అసురగణాలు అయినటువంటి ఏవైతే సర్పాలులాగా వెంటబడి ఉన్నాయో అటువంటి వాటిని క్రిందికి తోసివేస్తాడు. త్రోసివేసి సామ్రాట్టులాగా, చక్రవర్తిలాగా సర్వ కోరికలు కూడా తీరినటువంటి వాడే ఆనందంతో ఉంటాడు అనే చెబుతూ, అంతేకాదు ఇంకా కూడా ఆధ్యాత్మ శాస్త్రార్థాలే అయినటువంటి శమమునకు, దమమునకు కూడా ఈ శమదమాదులను
మరి ఆ యొక్క తత్సమాధి యొక్క వృక్ష పల్లవముల యందే అతడు కదలకుండా అటు ఇటు ఆసీనుడై అక్కడే స్థిరపడి ఉంటాడు. అంటే శమధమాదులు అనేటువంటివి అంతరేంద్రియ బాహ్యేంద్రియ నిగ్రహాల యందే ఎల్లప్పుడూ కూడా ఆసీనుడై ఉంటాడు. అలాగా నిగ్రహించి ఉంటాడు. నరకం మొదలుకొని బ్రహ్మలోకం వరకు కలిగినటువంటి సాంసారికమైనటువంటి అంటే ఈ శరీరాలు అనేది ఒకసారి ఉన్నతంగా వస్తే, ఒకసారి మరి క్రిమికీటకాదులుగా వస్తే, ఒకసారి నిమ్నోన్నతము అంటే తక్కువ ఎక్కువ స్థాయి భేదముతో వచ్చేటువంటి తన యొక్క గతులను తనకు క్రిందుగా చూస్తూ ఉంటాడు అని చెబుతూ, ఏ విధంగా అంటే అజ్ఞాన దశయందు జనులు అనుభవించేటువంటి స్థితులను ఒకరు ఉన్నతంగా మరొకరు తక్కువ స్థాయిలో కొన్ని క్రిమికీటకాదులుగా వీరంతా కూడా జీవులే అయినా కూడా వారి వారి ఉపాధి భేదాలు వారి యొక్క కర్మవాసనలను అనుసరించే ఉంటాయి కదా. ఆ విధంగా అజ్ఞాన స్థితి యందు ఉండేటువంటి జనులు అనుభవించేటువంటి విషయాన్ని చూస్తూ ఉంటాడు. భీమద్రుమలతోత్కీర్ణ పుష్ప ప్రకరదంతురాః ప్రాక్తనీః స్వాహాస్థలీః పశ్యన్ః సత్యంతర్వరాకతాం. అంటే భయంకరమైనటువంటి విషవృక్షాల యొక్క లతల చేత వ్యాపింపబడినటువంటి ఈ విషముతో కూడిన పుష్ప సమూహాల చేత ఉన్నతమైనటువంటి దంతాలులాగానే ప్రకటితములై ఉన్నటువంటి స్థలములను పోలినటువంటి తన యొక్క పూర్వకాలిక సప్త అజ్ఞాన భూమికలను కూడా స్మరిస్తూ ఉన్నటువంటి దీనదశను చూచి లోపల నవ్వుకుంటూ ఉంటాడు. ఆ కనిపించేటువంటి స్థలాలను పోలినటువంటి తన యొక్క పూర్వకాలిక గతంలో ఉన్నటువంటి సప్త అజ్ఞాన భూమికలను కూడా స్మరించేటువంటి దేన స్థితిని చూచి లోన నవ్వుకుంటాడు. ఎలాగంటే భయంకరమైనటువంటి విషలతలాగానే విషవృక్షలతల చేత వ్యాప్తమై ఉంటాడు కదా. అలా వ్యాప్తములై ఉన్నటువంటి విషముతో నిండిపోయిన పుష్పాల యొక్క సమూహాల చేత గొప్పవైనటువంటి దంతములులాగానే ప్రకటితములై ఆ స్థలాలను పోలినటువంటి తన యొక్క పూర్వకాలిక అజ్ఞాన స్థితులు అంటే ఏ యొక్క అజ్ఞాన సప్తజ్ఞాన భూమికలు ఉన్నట్లుగానే సప్త అజ్ఞాన భూమికలను గురించి మనం ఇప్పుడు తెలియజేసుకుందాం. ఎలాగంటే ఇప్పుడు సప్తజ్ఞాన భూమికలు అన్నప్పుడు శుభేచ్ఛ విచారణ తనుమానసి మరి సత్వాపత్తి అసంశక్తి పదార్థ భావని తుర్యగా లాగానే ఇక్కడ అజ్ఞాన భూమికలు అనేటువంటివి కూడా 7 ఉన్నవి. ఈ అజ్ఞాన భూమికలు అనేటువంటిది 1 బీజ జాగ్రత్త, 2 జాగ్రత్త, 3 మహాజాగ్రత్త, 4 జాగ్రత్త స్వప్నము, 5 స్వప్నము, 6 స్వప్న జాగ్రత్త, 7 సుషుప్తి అనేటువంటి అజ్ఞాన భూమికలు 7 రకాలుగా ఉన్నాయి. ఈ అజ్ఞానము మళ్ళీ కూడా ఒకదానితో ఒకటి చేరి అనేకాలే అవుతూ ఉన్నవి. దీని యొక్క ఈ మోహము అనేది ఈ అజ్ఞానం యొక్క లక్షణము అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే ఈ అజ్ఞాన భూమికలు అనేటువంటివి చిద్రూపమునందు లేనివే అయి ఉన్నప్పటికీ కూడా ఉన్నట్లుగా పామర జనాలకు అగపడుతూ ఉంటుంది. ఎలాగంటే స్వప్నకాలమునందు మనకి లభ్యమైనటువంటి పదార్థాలు సత్యమని అప్పుడు తోస్తుంది. అయినా కూడా ఆ స్వప్నంలో అనుభవించినటువంటి పదార్థాలు జాగ్రత్త అవస్థ యందు ఉన్నవా అంటే లేనట్లుగానే అజ్ఞాన కాలమును సత్యముగా తోచేటువంటి ఈ ప్రపంచం అంతా కూడా జ్ఞానము అనుసరించిన తర్వాత, జ్ఞానము ఉదయించిన తరువాత, జ్ఞానానంతరము బ్రహ్మాండము కంటే కూడా అన్యముగా ఏది కూడా బ్రహ్మమున కంటే ఇతరముగా వేరుగా ఏది తోచడం లేదు. ఇలాగే ఈ అజ్ఞాన భూమికలు కూడా జ్ఞాన భూమికలు కలిగినటువంటి వానికి లేకుండా ఉన్నవి అని కదా భావము. అదే జ్ఞాన భూమికలు ఉన్నటువంటి వానికి అజ్ఞాన భూమికలు అనేవి లేనట్లే. అయితే ఇక్కడ మొట్టమొదటిది మనం ఏమని చెప్పుకున్నాం, అజ్ఞాన భూమికలు బీజజాగ్రము అంటే అది ఎలా ఉంటుందంటే నిర్మలమైనట్టి నామము రూపము రహితమైనటువంటి చిద్రూపమైనటువంటి ఆత్మ యొక్క మొదటిది
అయి ఉన్నప్పటికీ కూడా అది ఏ చేతనాశక్తి అయితే ఉన్నదో అది ఇక ముందు రాగలిగినటువంటి చిత్తము, జీవుడు అనే ఏ మొదలైనటువంటి నామాలకును, శబ్దాలకు, అర్థాలకు కూడా స్థానమైనటువంటి జాగ్రత్త అవస్థ బీజ రూపమై ఉండడాన్ని బట్టి అది బీజ జాగ్రత్త అని చెప్పబడింది కదా. అయితే ఈ బీజ జాగ్రాన్ని మొట్టమొదటి అజ్ఞాన భూమికి బ్రహ్మజ్ఞానం యొక్క ప్రథమ అవస్థ అని చెప్పవచ్చు. రెండవది జాగ్రము అంటే కారణమైనటువంటి ఈ బీజ జాగ్రం వలన క్రొత్తగా కలిగినటువంటి వీడు నేను, నాది అనేటువంటి ఏ జ్ఞానమును కూడా లేకపోవడం చేత విశదమగుచున్నదో అదే కదా జాగ్రత్త అని చెప్పబడుతూ ఉన్నది. ఎలాగంటే ఈ బీజ జాగ్రమునందు జీవునికి కలిగేటువంటి అహంకార స్ఫురణము మొలకలు ఈ తీరుగానే ఏర్పడినటువంటి ఈ తెలివిని జాగ్రము అని చెప్పబడుతూ ఉంటుంది. అలాగే మూడవది అయినటువంటి మహాజాగ్రము వాడు నేను, ఇది, అది, నాది అని అనేక జన్మాంతరాల నుండి కూడా కలిగినటువంటి దృఢమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అదే కదా మహాజాగ్రము అని చెప్పబడింది. అంటే అనేక బహుజన్మల నుండి కూడా బలంగా నాటుకొని ఉండేటువంటి అహంకార భావమే కదా మహాజాగ్రము అని చెప్పబడుతూ ఉన్నది. నాలుగవది అయినటువంటి జాగ్రత్త స్వప్నము అనేక జన్మాంతరాల యొక్క మనం అనేకమైనటువంటి శరీరాలను ఉత్పన్నం చేసుకుంటూ అనేక ఉపాధులను మార్చుకుంటూ వచ్చాం. ఈ జన్మల యొక్క వాసన అనేటువంటిది కోరికలు, సంకల్పాలు, వాసనలు బలీయమై ఉండడం చేత ఆ బలీయం చేత ముందుగా చూచినటువంటివి, చూడబడనివి సంకల్పించుకొని దానినే విషయాకారంగా పరిణమింపజేస్తూ ఈ మనస్సు యొక్క రాజ్యము అంటే మనోరాజ్యము జాగ్రత్త స్వప్నము అనబడుతూ ఉంటుంది. అంటే ఎలాగంటే ఇద్దరు చంద్రుల్లాగానే అక్కడ నేత్రరోగం ఉన్నవాడికి మాత్రమే 2 చంద్రులు కనపడతాయి. అలాగే సుక్తి రజితం మాదిరిగానే అక్కడ ఉండేది ఒకటైతే మరొకటిగా కనపడడం. ఆల్చిప్ప మనకి ఎండవేడికి వెండిలా కనపడుతూ ఉంటుంది. ఆ విధంగానే ఎండమావుల జలము, ఎండమావులో నీళ్లు అనేటువంటివి కనబడతాయి, ఉన్నవే లేనివే. అలాగే అటువంటి ఈ భేద పరంపరలను అభ్యసించడము అనేటువంటిదే కదా జాగ్రత్త స్వప్నము అని చెప్పబడుతూ ఉంటుంది అని చెబుతూ ఇప్పుడు స్వప్నము 5వది ఏది ఈ అజ్ఞాన భూమికల గురించి మనం తెలియజేసుకుంటూ ఉన్నాం. నిద్రలేచినటువంటి వానికి క్షణకాలమున చేత చూడబడినది వేరెచ్చటనూ లేదు అనేటువంటి విచారణ ఏదైతే ఉన్నదో అదే కదా స్వప్నము అని చెప్పబడుతూ ఉన్నది. అయితే నిద్రలేచిన తర్వాత క్షణకాలంలోనే నేను అనేక వింతలను చూచి ఉన్నాను, ఇప్పుడు అవి కనబడడం లేదు అని చింతించడం ఏదైతే ఉంటుందో అదే స్వప్నము లేదా కళ అనే భావము. అయితే స్వప్నంలో జాగ్రత్త ఎలా ఉంటాడు అనేటువంటిది 6వది స్వప్న జాగ్రము. మరి చాలా కాలం క్రిందట చూచినందువలన మరిచిపోయినటువంటి గొప్ప విషయాలను చాలా కాలానికి జ్ఞప్తికి తెచ్చుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది స్వప్నం జాగ్రత్త వలనే జాగ్రత్త లాగానే ఉదయించినది ఇంకా అది మెలకువనందు కనబడుతూ ఉంటుంది. దానినే కదా స్వప్న జాగ్రత్త అని చెప్పబడింది. ముందు చూసినటువంటి వస్తువులను చాలా కాలం గడిచిన తర్వాత దానినే మరలా జ్ఞప్తికి తెచ్చుకోవడం కోసం చిరకాలము చూచు స్వప్నం ఏదైతే ఉంటుందో జాగ్రత్త సేందులాగానే తోచటాన్ని బట్టి ఈ స్వప్న జాగ్రము అని చెప్పబడింది. ఇక చిట్ట చివరిది ఈ యొక్క అజ్ఞాన భూమికలలో చిట్ట చివరిది 7వది అయినటువంటి సుషుప్తి.
ఈ 6 అవస్థలు గనక నశించిపోయినవనుకో, ఏ 6 అవస్థలు? బీజ జాగ్రత్త, జాగ్రత్త, మహాజాగ్రత్త, జాగ్రత్త స్వప్నము, స్వప్నము, స్వప్న జాగ్రత్త అనేటువంటి ఈ 6 అవస్థలు నశించిన తర్వాత జీవునికు ఏ జడమైనటువంటి అవస్థ కలుగుతూ ఉన్నదో అది ముందు రాగలిగినటువంటి రాబోయేటువంటి దుఃఖ సంబంధమైనటువంటి జ్ఞానంతో కూడిన సుషుప్తి భూమిక అని చెప్పబడుతూ ఉంటుంది. ఆ సుషుప్తి అవస్థ యందు జగము మహాతమస్సులో చీకటిలో లయించిపోతూ ఉంటుంది. అంటే ముందుగా చెప్పినటువంటి ఈ అజ్ఞాన భూమికలు 6 కూడా నశించడం తర్వాత జీవునికి మహత్వ స్థితి అనేటువంటిదే కలుగుతున్నది. ఈ స్థితియే కదా సుషుప్తి. ఈ సుషుప్తియే ముందు రాబోయేటువంటి దుఃఖ సంబంధమైనటువంటి అజ్ఞానానికి కారణమై ఉన్నది. అంటే ఈ సుషుప్తియే ముందు రాబోయేటువంటి దుఃఖ సంబంధమైన జ్ఞానానికి కారణమై ఉన్నది. ఇట్లు ఈ స్థితి యందు జీవునికి నామము, రూపము మొదలైనటువంటి ప్రపంచమంతా కూడా మహాతమస్సులో లీనమై ఉంటుంది. అంటే ప్రపంచ జ్ఞానము కొంచెమైనా ఉండదు. ఈ రీతిగా ప్రపంచ జ్ఞానము లేకపోయినందుచేతనే సమాధి స్థితి అనేటువంటిది కుదరదు. ఎలాగంటే ఈ జ్ఞానము ప్రపంచ మిథ్యాత్వాన్ని మనసునందు స్థిరంగా నెలకొల్పలేదు కదా, తెలిస్తే కదా నెలకొల్పడానికి. ఈ అజ్ఞాన భూమికలు ఇంకా కూడా అనేక విధములుగా మనం ముందుగా చెప్పుకుని ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా పారమార్థిక దశకు విరుద్ధమై ఉన్నవి. అంతేకాదు అవన్నీ కూడా అజ్ఞానముతో నిండిపోయి అవిద్య సహితమై ఉన్నవి, ప్రమాదమైనమై ఉన్నవి అయినటువంటి స్థితులే కానీ వేరు కానే కాదు కదా. వాటిని విస్తరించడం చేత ప్రయోజనం ఏమీ లేదు అని విరమించుకొని, అందుకే ఈ యొక్క అంటే సప్తజ్ఞాన భూమికలకు ముందు సప్త అజ్ఞాన భూమికలు అనేటువంటి దానిని గురించి మనం తెలియజేసుకుని ఈ సప్త అజ్ఞాన భూమికలను స్మరిస్తూ కూడా వాడు తన యొక్క గతంలో ఉన్నటువంటి దీనమైనటువంటి స్థితిని చూసి లోలోన నవ్వుకుంటాడు. ఏమని? నేను ఇంత అజ్ఞాన స్థితులను స్మరిస్తూ ఇంత అజ్ఞాన స్థితిలో ఎలా ఉండగలిగాను, ఇంత అల్పమైన జీవనాన్ని ఎలా గడిపాను అని తన యొక్క దీనమైన హీనమైన స్థితిని చూసి లోపల నవ్వుకుంటాడు అని చెబుతూ, అంటే ఆ సమాధి వృక్షం యొక్క అంటే అభ్యాసం చేసేటువంటి అప్పుడు ఆ అభ్యాస దశ యందు ఆ సమాధి వృక్షము యొక్క శాఖల యందు అంటే ఉత్తరోత్తర భూమికల యందు ఆరోహించుచు అవరోహించుచు అన్నప్పుడు ఉత్తరోత్తర జ్ఞాన భూమికల యందు వాడు ఆరోహిస్తాడు, ఎక్కుతాడు, కొంత దిగుతాడు, మరికొంత వృద్ధిని సాధిస్తాడు, మరికొంత దిగజారుతాడు. ఈ విధంగా ఈ ఉత్తరోత్తర భూమికల యందు ఆరోహిస్తూ అవరోహిస్తూ మనోహరమైనటువంటి చిత్తవృత్తితో మరి విహరిస్తూ ఉన్నటువంటి వాడై అతడు చక్రవర్తిలాగా ప్రకాశిస్తాడు. పుత్రదార సమగ్రాణి మిత్రాణి చ ధనాని చ జన్మాంతర కృతానీవ స్వప్నజానీవ పశ్యతి. ఆ విధంగా జ్ఞానవంతుడైన అతడు అప్పుడు తన పుత్రులు, మిత్రులు, స్త్రీలు, ధనము మొదలైనటువంటి సమస్త పదార్థాలను కూడా మరి ఒక జన్మమందలివిగా అంటే అవి తనవి కావు అన్నట్లుగానే, వేరే జన్మకి సంబంధించినట్లుగానే, లేకపోతే ఇవన్నీ కూడా స్వప్నభ్రాంతి లాంటివే అన్నట్లుగానే చూస్తాడు. ఎలాగంటే జ్ఞాని అయినటువంటి వాడు ఎప్పుడైతే ఈ యొక్క జ్ఞాన సంబంధమైనటువంటి భూమికా స్థితిని చేరి ఉన్నప్పుడు ఆ సప్తజ్ఞాన భూమికలను అధిరోహించినటువంటి వాడు జ్ఞాని అయిన అతడు తన యొక్క బిడ్డలు కానీ, తన స్నేహితులు కానీ, తన భార్య కానీ, తను సంపాదించుకున్నటువంటి ధనాది ఆరామాలు కానీ, వస్తుతతి కానీ, సమస్త పదార్థాలను కూడా గతించిన జన్మమందలివిగా, ఇవి ఎప్పటివో ఒకప్పుడువి అన్నట్టుగా, తనకు సంబంధం లేనటువంటివిగా, తనకి ఎప్పుడో స్వప్నంలో చూసినటువంటి స్వప్న పదార్థాలుగానే, అబద్ధమైన వస్తువులుగానే చూస్తాడు.
అనే చెబుతూ రాగద్వేష భయోన్మాద మానమోహ మహత్తయ నటస్యేవాస్య దృశ్యంతే శీతలామల చేతన. శీతలమై ఉన్నటువంటి నిర్మలమై ఉన్నటువంటి చిత్తము కలిగినటువంటి జ్ఞానికైతే సంసార వ్యవహారాలన్నీ కూడా రాగము, ద్వేషము, భయము, ఉన్మాదము, అభిమానము, మోహము మొదలైనటువంటి ఆధిక్యముతో కూడి ఉండడాన్ని బట్టి నటునుకులాగానే కృత్రిమంగా కనిపిస్తూ ఉంటాడు. ఎలాగంటే ప్రశాంతమైనటువంటి నిర్మల చిత్తుడు, ప్రసన్నముగా ఉన్నటువంటి మాలిన్యరహితుడైనటువంటి చిత్తము కలిగిన వానికి అటువంటి వాడు జ్ఞానియే కదా. వానికి ఇక అనురాగము ఉండదు, దేని పట్ల ఇష్టం ఉండదు, మరొక దాని పట్ల ద్వేషము ఉండదు, అయిష్టము ఉండదు. దేనిని చూచి భయపడడు, దేనికి ఉన్మాద స్థితిలో పిచ్చి స్థితిలో ఉండడు. అభిమానము, మోహము మొదలైనటువంటి అతిశయాల తో కూడినటువంటి సంసార వ్యవహారాలు అన్నీ కూడా నటుని యొక్క చేష్టలులాగానే, నటించేటువంటి వాడు సలిపేటువంటి క్రియలాగానే కల్పితంగా కనపడతాయి. ఇది అంతా కూడా జ్ఞానికి ఒక నాటకంలాగానే కల్పితంగానే కనపడుతుంది కదా. అజ్ఞానికి మాత్రమే సత్యముగా తోస్తూ ఉంటుంది అనే విషయాన్ని గురించి తెలియజేస్తూ ఉన్మత్త చేష్టితాకార హనత్యపి పురోగత తరంగ భంగురాధారా సంసార సరితో గతి. ఎదుట ఉన్నప్పటికీ కూడా ఈ సంసారము అనేటువంటి ఈ మృగతృష్ణ నది యొక్క గతులను చూచి జ్ఞాని వానిని ఉన్మత్తుని చేష్టల వంటివిగాను, తరంగాల వలె క్షణభంగురములుగాను, మిథ్యగాను ఎరిగి నవ్వుతూ ఉంటాడు. ఎలా ఉంటాడు వాడు అంటే పిచ్చివాని చేష్టలు పోలినటువంటి, ఎలాగంటే ఎదుటనే ఉన్నప్పటికీ కూడా ఈ సంసారము అనేటువంటి మృగతృష్ణ నది ఎండమాములలో నీరు లేకపోయినా ఉన్నట్లు కనబడడం ఏ విధంగా దానికి నైజమై ఉన్నదో, అలాగే దాని యొక్క గతి చూసి ఎండమాముల స్థితి తెలిసినటువంటి వాడు నవ్వుకుంటాడు కదా. నీరు లేకపోయినా నీరున్నట్లుగా, తరంగాలుగా, అలలుగా ఎలా కనబడుతుంది అని నవ్వుకుంటాడు కదా. అలాగే జ్ఞాని వాణిని ఉన్మత్తుని చేష్టల వంటిగానే, అంటే పిచ్చి చేష్టలలాగానే, పిచ్చివాని చేష్టలను పోలినట్లుగానే ఉంటాయి. అంతేకాదు ఇంకా కూడా తరంగము వలె, ఇప్పుడు నదిలో కానీ దేనిలో అయినా జలములో వచ్చేటువంటి తరంగాలు అనేవి చిట్ట చివరి దాకా వచ్చి నిలబడిపోతున్నవా? లేదు, విరిగి పడిపోతూ ఉన్నవి. తరంగాలు అనేవి క్షణములో భంగమైపోతాయి. అటువంటి తరంగములాగానే క్షణభంగురాలుగాను మిథ్యగాను ఉన్నటువంటి దీనిని తెలిసి జ్ఞాని అయినటువంటి వాడు నవ్వుతూ ఉంటాడు. ఎలాగంటే పిచ్చివాని చేష్టలను బోలినవి తరంగంలాగానే క్షణభంగురములే అయినటువంటివి అయినా ఈ సంసారము అనబడే ఈ మృగతృష్ణ నది యొక్క గతులు ఎదురుగా, అంటే ఎదుటనే ఉన్నప్పటికీ కూడా అవి అబద్ధములే అని తెలియడం చేత జ్ఞాని వానిని చూచి నవ్వుతూ ఉంటాడు అని చెబుతూ అప్పుడు అతడు కేవలము శుద్ధమై ఉంటాడు, కేవలము జ్ఞానమయమై బోధతో నిండిపోయి ఉంటాడు. మహా ఉన్నతమైనటువంటి ఆత్మ అనేటువంటి ఫలమున దత్తచిత్తుడై ఉంటాడు. ఆ ఆత్మ అనేటువంటి ఫలమునకు అంకితమై ఉన్నాడు. అంకితమైనటువంటి చిత్తము కలిగిన వాడే ఈ పంచభూమికాది స్థానాలను కూడా ఆరోహిస్తాడు. పంచభూమిక అంటే ఇక్కడ శుభేచ్ఛ, విచారణ, తనుమానసి, మరి సత్వాపత్తి, అసంశక్తి అనేటువంటి ఈ పంచజ్ఞాన భూమికలు అనేటువంటి స్థానాలను ఆరోహిస్తాడు, దానిని అధిగమిస్తాడు అని చెబుతూ స్మృత్వా పదఃపూర్వం సంతోషామృత పోషిత అర్ధానామప్యనర్ధానాం నాశేషు పరితుష్యతి. పూర్వపు అజ్ఞాన స్థితి అందలి, గతంలో తన యొక్క అజ్ఞాన దశ అందలి ఆపదలను మళ్ళీ కూడా స్మరించుకుంటాడు, గుర్తు తెచ్చుకుంటాడు. జ్ఞానియకు అతడు సంతోష అమృతము చేత, అమృత ప్రాయము కానటువంటి సంతోషము అనబడేటువంటి
శాశ్వత తత్వమునందు పరిపుష్టుడై అనర్థ రూపాలే అయినటువంటి ధనముల యొక్క నాశమందు కానీ మరే సంతోషాన్వితుడయ్యే ఉంటాడు. అంటే వాని యొక్క ధనాలు నశించిపోయినప్పటికీ కూడా వాడు సంతోషంతోనే ఉంటాడు, కానీ తాను సంపాదించినటువంటి ధనాలు నశించిపోయినవి అనేటువంటి దుఃఖము అనేది లేనివాడయ్యే ఉంటాడు అనే చెబుతూ, ఎలాగంటే జ్ఞాని సంతోషము అనేటువంటి అమృతము చేత పరిపోషించబడతాడు, బలంగా దృఢపడి ఉంటాడు. మృతప్రాయము కానటువంటి శాశ్వతమైన తత్వమునందు వాడు సంతుష్టుడై ఉంటాడు. తన పూర్వకాలపు ఆపదలను స్మరించుకుంటాడు. గతంలో తాను ఏ విషయాదుల కోసం వెంపర్లాడింది, ఏ విషయాదులు సత్యమని భావించింది, అస్థిర వస్తువులను మరే అవే శాశ్వతమని నమ్మి తను ఆపదలను తెచ్చుకున్నటువంటి క్లేశపాశాలను అనేక శరీరాలను వదిలి తెచ్చుకుంటూ ఉన్నటువంటి విషయాలు, ఆపదలు, క్లేశాలు, పాశాలు ఇవన్నీ స్మరించి కూడా నవ్వుకుంటాడు. ఎంత అల్పజ్ఞత్వంతో ఉన్నాను అని. ఆ అనర్థ రూపాలైనటువంటి ఆపదలనే కొని తెచ్చేటువంటి తను ఆర్జించినటువంటి ధనాదుల యొక్క నాశమందు కూడా అతడు సంతోషాన్ని పొందుతాడు అనే చెబుతూ, వ్యవహారేషు కార్యేషు భోగ సంపాదకేష్వపి పరముద్వేగమాయాతి సనిద్ర ఇవబోధిత. ఆ తర్వాత అతడు భోగాలను ఇచ్చేటువంటి అవశ్యమైనటువంటి వ్యవహార కార్యములందు ఇతరుల చేత సమాధి నుండి మేలుకొల్పబడతాడు. మేలుకొల్పబడి నిద్ర నుండి మేలుకొల్పబడినటువంటి మనుషునిలాగానే చాలా అప్రసన్నతను చెందుతాడు. ఎలాగంటే అతను చాలా కాలం తర్వాత అతడు భోగాలను ఇచ్చేటువంటి, ఎలాగంటే ఇక భోగాలు అంటే తన శరీరం నిలుపుకునే నిమిత్తం చేసేటువంటి అవశ్య వ్యవహార కార్యాలయందు తన ఆహారం తినాలి. సమాధి స్థితి ఎందే తను శరీరము కదలకుండా సర్వేంద్రియాలు నిగ్రహించి తనను తాను మరిచి ఉన్నటువంటి సమాధి స్థితి యందు ఎవరైనా సరే అవశ్య వ్యవహార కార్యముల యందు ఇతరుల చేత, అంటే అతనికి ఆహారం అనేది అందించాలి అని ఇతరుల చేత అతనిని సమాధి నుండి కూడా తట్టి లేపి మరీ కుదిపి మేలుకొల్పుతారు. అలా మేలుకొల్పబడినప్పుడు అతను ఎలా ఉంటాడంటే, నిద్ర నుండి మేలుకొల్పబడిన మంచి సుఖనిద్ర నుండి ఎవరైనా బలవంతంగా నిద్ర భంగం చేస్తే ఆ మనుషుడు ఎంత అప్రసన్నంగా విసుగుగా ఉంటాడో అటువంటి అప్రసన్నతనే పొందుతాడు. అంటే ఎలాగంటే భోజనం చేయడం కానీ, నీరు తాగడం కానీ, ఈ యొక్క అనుభవ రూపమైనటువంటి అవసరమైనటువంటి కర్తవ్యాలకు మొదలైనటువంటి వ్యవహారాల యందు కూడా అటువంటి జ్ఞాని నిద్ర నుండి మేలుకొల్పబడినప్పుడు ఆ మేలుకొల్పబడినటువంటి వానిలాగానే మిగుల చీకాకును పొందుతాడు. అంటే సమాధి సుఖ విశ్రాంతి విచ్ఛేదనము జరిగింది కాబట్టి అతను పరమ చీకాకునే పొందుతాడు అనే చెబుతూ, దీర్ఘమైనటువంటి మార్గమున వెళ్ళేటువంటి వానిలాగానే చిరకాలము అజ్ఞాన కారణమున జననము మరణము మొదలైనటువంటి పరంపర చేత మిగుల శ్రమను పొందిన వాడే అవడము చేత అతడు అతి ఉదారమై అబాధితమైనటువంటి ఆత్మవిశ్రాంతిని నిరంతరం కోరుకుంటూ ఉంటాడు. ఎటువంటిది? దీర్ఘమైనటువంటి మార్గమున చాలా పొడవైనటువంటి బాట యందు వెళ్ళేటువంటి వానిలాగానే చిరకాలము కూడా ఆ అజ్ఞాన కారణము చేత ఏమైంది, అనేక ఉపాధులు, దేహాలు, శరీరాలు అనేది ఉత్పన్నమైనవి. ఆ ఉత్పన్న పతనాలు అంటే జననము మరణము మొదలైనటువంటి పరంపరల చేత మిగుల శ్రమను పొంది ఉన్నాడు. ఆ శ్రమను తీర్చుకోవాలి అంటే అతడు ఉదారమై ఏ బాధ లేనటువంటి అబాధితమైనటువంటి ఆత్మవిశ్రాంతిని నిరంతరం కూడా కోరుతూ ఉన్నాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.